శరన్నవరాత్రులలో 4వ రోజు అంటే చతుర్థి నాడు మహాలక్ష్మి అవతారం. ఈ మహాలక్ష్మి అమ్మవారికి చక్కెర పొంగలు ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టాలి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. చక్కెర పొంగలికి కావలసిన పదార్థాలు: బెల్లము 1 కప్పు, 1 కప్పు బియ్యము, కావలసినంత నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష 10 గ్రామ్స్, ఒక 5 ఏలక్కాయలు దంచినవి, పెసరపప్పు 1 స్పూను. ఇది చక్కెర పొంగలికి కావలసిన పదార్థాలు. కుక్కర్ పెట్టి మనము బియ్యం తీసుకున్నాం కదండి, ఈ గ్లాస్తో 1 తీసుకున్నాను బియ్యము, కొంచెం పెసరపప్పు 1 స్పూను. ఇప్పుడు ఇది మనం కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోయాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఒక 3 విజిల్ వస్తే చాలు. 3 విజిల్ అయిన తర్వాత చూపిస్తాను. మూత పెట్టేస్తాను. కుక్కర్ పెట్టానండి. 3 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను. కుక్కర్లో విజిల్ వచ్చేసిందండి, అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసి ఇది చల్లారనిద్దాం పక్కన. కుక్కర్ అయిపోయిందండి, విజిల్ వచ్చింది, అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ నెయ్యి కొంచెం 2 స్పూన్లు వేయాలండి. డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, అది వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసానండి. కావాలంటే పిస్తా, బాదాం కూడా వేయచ్చు. ముందు ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముందు నెయ్యిలో బాగా వేయించాలి. కొంచెం కలర్ మారితే చాలు. ఇది కొంచెం అవ్వాలి, ఇంకా కలర్ మారలేదు. జీడిపప్పు ఇప్పుడు కలర్ కొంచెం మారిందండి. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని దీంట్లో వేయాలి. వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. ఇప్పుడు ఈ బెల్లానికి కొంచెము నీళ్లు పోయాలండి, ఎక్కువ కాదు. పోసి బాగా కరిగించాలి. బెల్లం కరిగితే చాలు, దీనికి పాకం అనే ఏం రానవసరం లేదు. బెల్లము కరుగుతూ ఉంది. బెల్లం కరిగిందండి. ఇప్పుడు అన్నము మనము వండి పెట్టిన అన్నాన్ని దీంట్లో కొద్దిగా వేయాలి. దీన్ని బాగా కలిగి పెట్టాలి.
అన్నం అంతా కూడా బాగా బెల్లంలో కలిసిపోయేటట్టు మనం బాగా కలిగి పెట్టాలి. ఇది కలిగి పెట్టకుండా అలాగే వదిలేస్తే అడుగు మాడుతుంది, అందువల్ల కలిగి పెట్టాలి. ఈ వేడికి అంత మొత్తం కూడా అన్నంలో ఇంకిపోతుంది, మొత్తం బెల్లం కూడా. ఇది కొంచెము ఇలా ఉడికేటప్పుడు మనకి కొద్ది కొద్దిగా మనకు తెలుస్తుంది చూడండి, అన్నంలో ఇది కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏలక్కాయలు వేస్తున్నాను. వేసి దాన్ని బాగా కలిగి పెట్టాలి. దీంట్లో కొంచెము పచ్చకర్పూరం కూడా వేస్తారండి. పచ్చకర్పూరం వేస్తే ఇంకా బాగుంటుంది దీనికి. నేను వేయట్లేదు, కానీ పచ్చకర్పూరం కూడా అది టేస్ట్ నచ్చిన వాళ్ళు వేయచ్చు. అది కొంచెం కొంతమందికి నచ్చదు, ఆ పచ్చకర్పూరం వాసన బాగుంటుంది, కానీ కొంతమందికి అందులో వేస్తే ఇది ఇష్టం ఉండదు. అయిపోయిందండి, చక్కెర పొంగల్ రెడీ. దీన్ని బౌల్లో వేసి చూపిస్తాను.